కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లక్కీ భాస్కర్ ఫేమ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్. రీసెంట్ గా కరుప్పు తెలుగులో వీరభద్రుడుతో భారీ విజయాన్ని అందుకుని జోరు మీదున్న సూర్య నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్, కోలీవుడ్ రెండింట్లోనూ భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక సెన్సార్ టాక్, స్పెషల్ ప్రీమియర్ షోలు మరియు పబ్లిక్ టాక్ ఆధారంగా రూపొందించిన రివ్యూ విషయానికి వస్తే, ఈ సినిమా కథ 40 ఏళ్ల వయసున్న సంజయ్ విశ్వనాథ్ అంటే మన సూర్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆయన ఒక అంతర్జాతీయ పిస్టల్ షూటర్ మరియు బిలీనియర్ వ్యాపారవేత్త. ఎంతో లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ తన సరోగసి ద్వారా జన్మించిన కుమారుడికి ఒక అరుదైన తీవ్రమైన వ్యాధి రావడంతో సంజయ్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ బాబు ప్రాణాలను కాపాడడానికి అత్యవసరంగా బోన్ మ్యారో డోనర్ అవసరమవుతుంది. ఈ క్రమంలో అమెరికాలో ఉండే 20 ఏళ్ల మ్యాడీ మన మమితా బైజుతో సంజయ్ బాబు రక్త కణాలు మ్యాచ్ అవుతాయి. సర్జరీ ప్రక్రియ కోసం మ్యాడీ, సంజయ్ కలిసి సాగించే ఒక ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ జర్నీయే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ ప్రయాణంలో వారిద్దరి మధ్య ఉన్న 20 ఏళ్ల వయసు వ్యత్యాసం, దానివల్ల ఉత్పన్నమయ్యే బంధాలు, సామాజిక ప్రశ్నలు కథను మరింత ఉత్కంఠంగా మారుస్తాయి. ఇక నటీనటుల నటన విషయానికొస్తే, సూర్య మరోసారి తన నటనతో స్క్రీన్ పై కట్టిపడేశారు. క్లాసీ బిలియనీర్ లుక్ లోనే కాకుండా ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన అద్భుతం. వయసుకు తగ్గ పరిణతి చెందిన క్యారెక్టర్ ని ఎంతో నైపుణ్యంతో పోషించారు. ఇక మమితా బైజు విషయానికొస్తే, ప్రేమలు చిత్రంతో సౌత్ ఇండియాలో యూత్ హార్ట్ థ్రోబ్ గా మారిన మమితా బైజు ఈ సినిమాలో మరింత చలాకీగా, మెచ్యూర్డ్ గా నటించింది. సూర్య పక్కన మెచ్యూర్డ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్ గా ఆమె నటన, ఎమోషనల్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఇతర పాత్రల విషయానికొస్తే, సీనియర్ నటీనటులు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్లు తమ పాత్రల్లో జీవించగా, వైవా హర్ష మరియు ఖాళీ వెంకట్ల కామెడీ టైమింగ్ హాయిగా నవ్విస్తుంది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే, వెంకీ అట్లూరి దర్శకత్వం, సార్, లక్కీ భాస్కర్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్ చాలా విభిన్నంగా ఉంది. కుటుంబ బంధాలు, తండ్రి కొడుకుల సెంటిమెంట్ మరియు రెండు భిన్న తరాల మధ్య ఏర్పడే అనుబంధాన్ని ఎంతో సున్నితంగా, క్లాసీగా తెరకెక్కించారు. ఇక సంగీతం విషయానికొస్తే, జీవి ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఆయన అందించిన సంగీతం థియేటర్లో ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడుతుంది. ఇక పబ్లిక్ టాక్ అండ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్ల విషయానికొస్తే, ఇందులో మొదటిగా ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సూర్య యాక్టింగ్ అండ్ మేకోవర్. 40 ఏళ్ల వ్యక్తిగా సూర్య చూపించిన ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్స్ అందరినీ మెప్పించాయి. జీవి ప్రకాష్ సంగీతం ఎమోషనల్ సీన్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ క్లాసిక్ సినిమాలను గుర్తు చేసేలా ఈ సంగీతం ఉంటుంది, కామెడీ ఉంటుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని నెమ్మదించిన సన్నివేశాలు కథనంలోకి వెళ్లే ముందు కొద్దిగా ఫ్లాట్ బిల్డప్ కి సమయం తీసుకున్నారు. తర్వాత వయసు వ్యత్యాసం కాన్సెప్ట్. సూర్య, మమితాల మధ్య ఉన్న వయసు వ్యత్యాసం కొందరికి పర్సనల్ గా కనెక్ట్ అవ్వడానికి కాస్త సమయం అయితే తీసుకుంటుంది. ఇక ఓవరాల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ కేవలం ఒక రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా మాత్రమే కాదు. ఇది కుటుంబ సంబంధాలు, బాధ్యత మరియు మానవీయ విలువల చుట్టూ తిరిగే ఒక హృదయపూర్వక ఎమోషనల్ డ్రామా. సూర్య అభిమానులతో పాటు క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది ఒక పర్ఫెక్ట్ వీకెండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అయితే ఈ సినిమాకు మన ఛానల్ నుంచి ఇచ్చే రేటింగ్ 5/3.25. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఎమోషన్స్, మంచి సెంటిమెంట్ మరియు సూర్య అద్భుత నటనతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా అని చెప్పాలి. ఈ రివ్యూ మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఛానల్ కి కొత్తగా వచ్చిన వారైతే ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.